హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి గార్డెన్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మా పెరటిలో ఉన్నటువంటి వాము మొక్కను చూపించబోతున్నాను. మరి మీరు చూసేయండి. అయితే ఈ వాము మొక్క దగ్గరికి వెళ్తే చాలు కమ్మటి వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్. వంటగదిలో వాము లేని ఇల్లైతే ఉంటుందా చెప్పండి మీరే. అసలు ఆ స్మెల్కే ఫిదా అయిపోవచ్చు. మరి యాక్చువల్గా ఈ వాము అనేది ఆ మొక్కకి ఫ్రూట్ అంట ఫ్రెండ్స్. కానీ మనం అదేదో ఒక సీడ్స్ విత్తనాలేమో అని అనుకుంటున్నాం, కానీ అది ఒక పండు అంట. దీని బెస్ట్ యూజ్ వచ్చేసి డైజెషన్ పర్పస్. చిన్నపిల్లలకైతే ఇప్పటికైనా సరే వాము వాటర్ అని చెప్పి ఇచ్చేస్తాం. మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవడం వలన ప్రతి ఒక్కరూ యాసిడిటీ, గ్యాస్ సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. అటువంటి వారికైతే ఈ వాము దివ్య ఔషధంగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు సమస్యలతో బాధపడే వారికి ఇదైతే చక్కగా పనిచేస్తుంది. చిగుర్ల ఇన్ఫెక్షన్కి, నోటి దుర్వాసనకి వామైతే చాలా బాగా పనిచేస్తుంది. జాయింట్ పెయిన్స్ సమస్యతో బాధపడే వారికి కూడా ఇది ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. మరి చూస్తున్నారు కదా వీడియోలో. ఇక నేనైతే దీనిని కోసేసి ఒక 2 days ఎండలో ఉంచేసి డ్రై చేసేస్తే ఇక వాడుకోవడానికైతే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే కోసేసి డ్రై చేసింది చూపిస్తున్నాను, చూసేయండి. మరి if you like my video, just give a like and subscribe my channel Palleturi Garden. Thank you.